మన వాళ్ళని చంపేశారని కాదండి, కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద. అక్కడున్న జనమందరూ కూడా వాళ్ళ జీవనోపాధి 70% ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద. టూరిజం మళ్ళీ బాగా అయిందిరా, బాగా జరుగుతుందిరా అనుకున్న టైంలో అది వాళ్ళకి కన్ను కుట్టింది. టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది? కాశ్మీర్ విచ్ఛిన్నం అయిపోవాలని. కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు, ఇంకో చోట పోతారు. టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిట అని చెప్పి అందరూ వెళ్ళటం మొదలెడితే బాగా వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లోటు చాలా ఎక్కువగా ఉండి, నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను. ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను, అతను చంపేశారు. అతను దీనితో ముస్లింల మీద కాశ్మీర్ల మీద శత్రుత్వం పెట్టుకోకండి, టెర్రరిస్టులు ఏరిపారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళిన ముస్లింసే అని ఒక మాట చెప్పింది అమ్మాయి. చిన్న పిల్ల, వారం రోజులు అయింది పెళ్ళయి. ఏం తిడుతున్నారండి? దీనికి దేశభక్తి లేదు, దీని పేట్రియాట్ కాదు, ఇది మొగుడిని చంపేసినా దీనికి ఏంటిది? ముస్లింలు వెంటనే మొగుడిని చంపేగానే అది తీసుకుని వచ్చింది ఎవరు? అక్కడ ఉన్న గుర్రాల వాళ్ళు, బళ్ళోళ్ళు, రెండమ్మాని కాపాడింది వాళ్ళందరూ ముస్లింసే. ఇది హేట్ అనే క్యాంపెయిన్ బలంగా జరుగుతుంది. దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి. ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్ అన్నవాడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చెప్పాడు. ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే. డైరెక్ట్గా సైనిక నియంత అత్యంత పవర్ఫుల్ జన్నాని ఉరిదీసింది కూడా అతనే అనుకుంటాను. అలాంటి వాడు ఓపెన్గా ప్రెస్ చెప్పాడు, ఇండియాతో మేమెందుకు పెట్టుకుంటామండి గొడవ, ఇండియాతో గొడవ అంటే సూసైడే మాకని. బుట్టో సారీ, జన్నా గారు, సారీ ముసలాన్ని అయిపోతున్నాను, ఏమనుకోకుండా. నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఏమి ఇస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు, మనలో 5-6 సరిపోతే వాడు ఒక్కడ సరిపోతాడు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు వచ్చి పేకలు కోసిపోతారు, ఇలాంటి పిక్చర్లన్నీ ఇస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం. పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం విడిపోయింది, పాకిస్తాన్ అయింది. బంగ్లాదేశ్ అంటే అప్పుడు అది పాకిస్తానే, బెంగాల్ విడిపోయింది. బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు, పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పేకలు కోసుకెళ్ళిపోతారు. మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను, మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగింది. ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే. ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే. నాకు కూడా ఎప్పుడు తెలిసింది, సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నెట్లో ఎత్తుకాను. ఇలా ఇదే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడన్నీ జరిగాయి. 2008లో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలబట్టుకుపోయారు బార్డర్లో. ఎప్పుడు ఇది? 2008 నాడు. వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి 80 మందిని చంపేశారు. 4 పేకలు కోసుకుని పట్టుకొచ్చేశారు, 4. అలాగే 2011లో అనే చోట, దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు. 6 సోల్జర్స్ మన వాళ్ళని చంపేశారు. వాళ్ళు 6 సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అనమాట. అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో 13 మందిని చంపేయడమే కాకుండా 3 పేకలు కోసేశారు. దాని తాలూకు ఇంపాక్ట్ మనకి ఏముంటుంది అనుకుంటే, సడన్గా తక్కువ జీతాలకు పనిచేస్తారు వాళ్ళ అవసరార్థం. అప్పుడు ఇక్కడ ఉండే స్థానికులకి ఉద్యోగాలు రావు. సో బార్డర్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టమైంది. సో అందుకని మనందరం కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ, మీరందరూ కూడా క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వేదిక పైన ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, గౌరవ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీస్ ఉన్నారు. బార్డర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మన చిన్నపాటి ఇంటి సరిహద్దులనే మనకు రోజు ఎవడన్నా పొలం ఉంటే ఆ సరిహద్దులను ఎవడ గట్టు జరిపాడా లేదని ఇంత ఆలోచిస్తూ ఉండే. చిన్న ఒక 2 ఎకరాల పొలం ఉంటేనే, ఒక 10 సెంట్లు భూమి ఉంటేనే, రోజు 2 సెంట్లు భూమి ఉంటేనే మనం ఇంత తెలుస్తాం. అలాంటిది కంట్రీ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి. మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం. ఉగ్రవాదులకి ఎందుకు సమాధానం చెప్పలేం. మీరు నిజంగా ఆవిడ పడ్డ బాధ చూస్తే ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది. నిర్దాక్షిణ్యంగా తీసేయాలన్నాయి. ఆవిడ అన్న మాటలు
చంద్రమౌళి గారు మేము మన వైజాగ్లో కనుక ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేయాలో, పిల్లలు అమెరికా వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక ఆయన జస్ట్ ఒక 5 రోజుల కన్నా వెళ్తే ప్రాణాలు పోయినాయి. మీరు ఊహించుకోండి, మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ప్రాణాలు పోయినాయి. సింపుల్ చాట్. అలాగే పార్క్కి వెళ్దాం, లుంబిని పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్లా పాపలతో అంటే బాంబులు పేలినాయి. అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్నిటి మీద ఉంటుంది. దీంట్లో దాదాపు 26 మంది చనిపోయారు. ఈ గుర్రాలని తీసుకెళ్ళి ఒక్కతను మటుకు ఒకే ఆయన ముస్లిం, మిగతా 25 మంది 25 మెంబర్స్ హిందూస్. అది కూడా ఆయన ఎదిరించాడు. ఆ గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఉగ్రవాదులు ఎదిరిస్తే ఆయన చంపేశారనేది వార్త. లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలున్న దేశాల్లో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్. ట్రూత్ ఈజ్ ఎటర్నల్. సత్యం అంటే ఏంటి? ఒక తప్పుని తప్పుగా చెప్పడం, ఒప్పుని ఒప్పుగా చెప్పడం. ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్, ఐల్ సే అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్. కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి. ఎటర్నల్ ట్రూత్ అది. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.